మా తెలంగాణ టీవీ. వరంగల్లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడింది. ఏకంగా తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నుండే నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 4 ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ కి పంపినట్లు నందిరామ్ నాయక్ తెలిపారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్, సిఐ తుమ్ము గోపి, ఎస్ఐ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ మట్వాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. జబ్బులు ఇస్తే ఏ సర్టిఫికెట్ అయినా 5 నిమిషాల్లో తయారు చేస్తారు. నిజం బయటపడిందని అన్నారు. పస్తం సతీష్ ఈయనది ఎనుమాముల, ఈయన వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇది వడ్డీ వ్యాపారం చేయడానికి తహసీల్దార్ ఇష్యూ చేసేటువంటి మనీ లెండింగ్ సర్టిఫికెట్ అనేటువంటిది కంపల్సరీ. అయితే ఈ సర్టిఫికెట్ అతను ఏం చేశాడంటే తహసీల్దార్ దగ్గర తీసుకోకుండా ఒక ఫేక్ సర్టిఫికెట్ గత సంవత్సరం తీసుకొని ఆ ఫేక్ సర్టిఫికెట్తోని అతను మనీ లెండింగ్ బిజినెస్ చేస్తాడు. తర్వాత మొన్న 29వ తారీఖు ఆగస్టు నెల వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని రినివల్ చేయడానికి అని చెప్పేసి అది ఇవ్వడం జరుగుతుంది. అయితే తహసీల్దార్ అది పరిశీలించిన తర్వాత ఈ సంతకాలను చూసి ఈ సంతకాలు నాది కాదు, నేను ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కాదు, ఇది రినివల్ చేయడానికి కుదరదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తూ మా సిఐ గారికి ఎంఆర్ఓ గారు ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఏది ఒక ఫేక్ సర్టిఫికెట్తోని మనీ లెండింగ్ ఈ పస్తం సతీష్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడు, అతనిపైన చర్య తీసుకోండి అని చెప్పేసి ఇక్బాల్ తహసీల్దార్ గారు మా మట్వాడ ఇన్స్పెక్టర్ గోపి గారికి ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఆ కంప్లైంట్ మీద మా ఇన్స్పెక్టర్ అండ్ మా ఎస్ఐ సాంబయ్య కేసు నమోదు చేసి దీన్ని చాలా థరోగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతన్ని పస్తం సతీష్ని మేము పట్టుకొని అతన్ని విచారించినాము. ఆ విచారణలో భాగంగా అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇతను ఒక చక్రపాణి జూలూరి దేశాయిపేట అతను ద్వారా ఎవరు ఈయన గోవిందుల సతీష్ అనేటువంటి కొత్తవాడు